ప్రజలకు సరైన రోడ్లు బ్రిడ్జిలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీలు ఏవైనా సరే ప్రజల సౌకర్యం కోసం నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం, మదిర, కోలోనివంపు, కాకులగడ్డ గ్రామాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ చింతల శిల్ప నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేయడంలో రాజకీయ పార్టీలు పక్కన పెట్టి నాయకులు కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు. సర్పంచ్ శిల్ప నరసింహులు మాట్లాడుతూ లకుడారం, మదిర గ్రామాలు, కోలూరు వంపు, కాకులగడ్డ మధ్య బ్రిడ్జు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 30 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. మదిర గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా లకుడారం, మదిర గ్రామాల ప్రజల సమస్యలను గుర్తించి నిధులు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు ఆండాలమ్మ, బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు కుకునూరుపల్లి మండల పరిధిలోని లకడారం గ్రామంలో ఎన్ఆర్ఈజీ కింద 30 లక్షలతోటి గ్రామం ఆనుకొని ఉన్న ఒక వాగు లాంటి ప్రాంతంలో కల్వర్ట్ కట్టేందుకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరి అయినా, నాయకులు ఏ పార్టీలు అయినా కూడా ప్రజలకు కావాల్సింది మనకు అభివృద్ధి, సంక్షేమాలు. కాబట్టి ఊరు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నట్టు ఇందుకు మళ్ళొక్కసారి పాలక వర్గానికి, ముఖ్య నాయకులకు, మాజీలకు, బయట నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా గ్రామస్తులంతా కూడా ఎలక్షన్ అప్పుడే ఓట్లు తీసుకునే టైంలోనే రాజకీయాలు గ్రూపులు ఉండాలి. కానీ అభివృద్ధి విషయంకి వచ్చినప్పుడు గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఒక గ్రామంలో పండుగ చేసుకుంటే, బొడ్రాయి పండుగ చేసుకుంటే ఎట్లయితే కలిసి అన్ని కుల మతాలు కలిసి చేసుకుంటారో, అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో కూడా కొట్లాడుకోకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందరికి పోవాలని నేను ఇక్కడ వచ్చిన నాయకులకు, గ్రామ ప్రజలకు, మండల స్థాయి నాయకులకు అందరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన స్థానిక నాయకులకు, పాలక వర్గానికి, మండల స్థాయి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. లకడారం గ్రామ పంచాయతీ ఆమ్రేట్, కాకులగడ్డ, కోలనంపు ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి 30 లక్షలు శాంక్షన్ చేయించడం మా రేవంత్ అన్న గారికి తెలియజేస్తున్నాము. ఇంతకుముందు సార్ అన్నట్టు ఓట్లప్పుడే ఉండాలి, నీ పార్టీ నా పార్టీ. కానీ మన ఉద్దేశం ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చేయాలి. పార్టీలకు అతీతంగా అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాలను డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఎంపీడీసీ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామాల అభివృద్ధి చెందాలి. మేము చూస్తున్నాం గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మత్స్యాలు వచ్చినా ఇబ్బంది అయింది వర్షాకాలం. కానీ ఈరోజు చెప్పిన వెంటనే అధికారులు స్పందించి 30 లక్షలు శాంక్షన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మనం ఏంటంటే ప్రభుత్వం ఇలా పనిచేసేందుకు ముందున్నది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వానికి విన్నపించుకుంటే ఏ వర్కైనా చేస్తాం. ఇంధనం బిల్లు కావచ్చు, సాంఖ్యాలు కావచ్చు, ఏదైనా ఇలా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసేందుకు ముందు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పటికి ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మన కుకునూరుపల్లి మండలాన్ని అన్ని మండలాల కంటే అభివృద్ధి చేసి ముందు పథంలో నడిపించే బాధ్యత మన నాయకుల మీద ఉంటుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలని మీ ద్వారా తెలియజేస్తాం.